కాబట్టి యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తున్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా అందరూ పాపం చేశారు. అందరూ చనిపోయి నరకంలోకి వెళ్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరణము నిశ్చయము. మరణము చూడక బ్రతుకు మనుషుడు ఎవడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మనుషులందరూ ఒకసారి మృతి పొందాలని దేవుడు నియమించాను. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము, నిత్య నరకము. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకముల మండు గుండములో నరకములో పడవేయబడుతున్నారు. నరకములో అగ్ని ఆరదు, నరకంలో పురుగు చాలదు. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా సరే మరణము తప్పదు. మరణం అనేది మానవునికి నిశ్చయము. పాపం వల్ల మానవుడు చనిపోతున్నాడు. పాపము లేని మానవుడు ఎవరు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. దేవుడు బ్రతుకువాడు లేడు, బ్రతికి గ్రహించేవాడు లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, వారి నోటి నిండా శపించుట పదవునది. శాంతి మార్గం వారు ఎరగరు. దేవుని భయము వారి దృష్టితో ఏమాత్రమే లేదు. ప్రతి మానవుడు పాపంలో జీవిస్తున్నాడు. కానీ పాపం ద్వారా మరణం, పాపం ద్వారా శిక్ష, పాపం ద్వారా నరకం, పాపం ద్వారా దేవునికి దూరమవుతున్నాడు. పాపం లేని మానవుడు ఎవరు లేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు ఎవరు? ఆయన లోక సృష్టికర్త. భూమిని, ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసిన వాడు. కాబట్టి యేసు ప్రభువారు సృష్టికర్త, మానవుణ్ణి పుట్టించిన వాడు, మానవుని అవయవ నిర్మాణకుడు. మానవునికి శరీరం ఇచ్చాడు, మానవునికి ప్రాణం ఇచ్చాడు, మానవునికి ఆత్మనిచ్చాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మానవునికి జన్మనిచ్చిన వాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు భూమిని, ఆకాశమును చేశాడు. యేసు ప్రభువారు సముద్రములను, సముద్రంలోని మత్స్యములను కలగజేశాడు. యేసు ప్రభువారు భూమిని నిరాకారముగా చేయలేదు, కానీ నివాస యోగ్యముగా దేవుడు భూలోకమును చేశాడు. సూర్యుని, చంద్రుని, నక్షత్రములను, పురుగులను, రాకు పురుగులను, ఆకాశములో ఎగురు పక్షులను యేసు ప్రభువారు కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి సర్వలోక సృష్టికర్త ఉన్నాడు. కానీ